సో, మనం జూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ అయితే చాలా హోరాహోరీగా జరుగుతుంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో అస్సాం, పుదుచ్చేరి, తర్వాత కేరళ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. కానీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు రాజకీయాలు మాత్రం ఎలక్షన్స్ కౌంటింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారినాయి. ముఖ్యంగా దీదీ పార్టీకి అంటే టీఎంసీ పార్టీ అండ్ బీజేపీ పార్టీ అయితే హోరాహోరీగా నడుస్తుంది. అనూహ్యంగా బీజేపీ అయితే 151 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంసీ వచ్చేసి 119 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత ముఖ్యంగా మనము తమిళనాడు గురించి మాట్లాడితే డీఎంకే వచ్చేసి 64 స్థానాల్లో ముందుగా ఉంది. ఏఐడీఎంకే వచ్చేసి 36 స్థానాలు, టీవీకే వచ్చేసి 74 స్థానాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా ఇది తమిళనాడు గురించి మాట్లాడుకోవాలా మెయిన్ తమిళనాడు ఎన్నికలనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా అంటే డీఎంకే, అన్నా డీఎంకే అంటే గత కొన్ని సంవత్సరాలుగా డీఎంకే అండ్ అన్నా డీఎంకే మధ్యనే పోటాపోటీ అయితే ప్రెజెంట్ నడుస్తున్నాయి. వివిధ అంటే రాజకీయాలు చాలా వచ్చాయి. రాజకీయ పార్టీలు ఏవి వచ్చినా, కమల్ హాసన్ పార్టీ వచ్చినా, ఇంకోటొచ్చినా ఏది పెద్దగా ఎఫెక్ట్ అయితే చూయించలేదు. కాకపోతే ఈసారి విజయ్ అయితే ఆ వాక్యూమ్‌ని ఫిల్ చేశారు. అన్నా డీఎంకేకి ఆఫ్టర్ జయలలిత చనిపోయిన తర్వాత ఫేస్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అనేది లేకుండా పోయింది అన్నా డీఎంకేకి. సో, దాని తర్వాత డీఎంకే అనేది స్టాలిన్ వచ్చేసి మొత్తం ఓవరాల్‌గా ఫేస్ ఆఫ్ ద పార్టీగా మారాడు. సో, ఓవరాల్‌గా డీఎంకే పార్టీ అయితే ముందంజలో ఉందని చెప్పాలి. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే అయితే ప్రతిపక్ష హోదాను మాత్రమే కొంచెం లీడ్ చేస్తుంది. తర్వాత ఈ వాక్యూమ్‌ని గమనించిన విజయ్ పార్టీ అంటే ఆల్రెడీ మనం తమిళనాడులో చూసుకుంటే సినిమా యాక్టర్‌లే ఎక్కువగా లీడ్ చేయడం రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ముఖ్యంగా టీవీకి అంటే విజయ్‌కి సంబంధించి చూసుకుంటే ప్రెజెంట్ ఆ వాక్యూమ్‌నైతే ఖచ్చితంగా తను వాక్యూమ్‌ని ఫిల్ చేశాడని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ స్కోప్‌ని తను అంటే తనకున్న ఫేస్ గ్లామర్‌తోని గానీ, తనకున్న సినీ నెట్‌వర్క్ గానీ, తనకున్న సినీ గ్లామర్‌ని గానీ మొత్తం గూడా బాగా అంటే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో గూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో, ఓవరాల్‌గా చాలామంది క్యాంపెయిన్‌లో చనిపోవడం, ఆయన పైన కేసులేయడం కొంచెం వ్యతిరేకత వచ్చింది. కాకపోతే ఓవరాల్‌గా మనం రిజల్ట్ అయితే చూస్తుంటే 74 స్థానాలు విజయ్ పార్టీ టీవీకే ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. తర్వాత డీఎంకే చూసుకుంటే 64, అన్నా డీఎంకే చూసుకుంటే మాత్రం 46. తమిళనాడులో హంగు వచ్చే దిశగా అయితే మనకిక్కడ కనబడుతుంది. తర్వాత అటు వెస్ట్ బెంగాల్ చూసుకుంటే భవానీపూర్‌లో అయితే దీదీ వచ్చేసి వెనుకంజలో ఉంది. సువేందుకి అంటే కొంచెం సువేందుకు భవానీపూర్‌లో మమతా దీదీకైతే పోటాపోటీ హోరాహోరీ అయితే నడుస్తుంది ప్రెజెంట్. అంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో దీదీ భవానీపూర్‌లో అంటే ఫస్ట్ తను నిలబడిన స్థానం అయితే ఓడిపోవడం జరిగింది. తర్వాత భవానీపూర్ బై ఎలక్షన్‌లో భవానీపూర్‌లో పోటీ చేయడం జరిగింది. తర్వాత అందులో గెలిచింది. అందులో గెలిచిన తర్వాత ఈసారి చూసుకుంటే మాత్రం అదే భవానీపూర్‌లో ప్రెజెంట్ అయితే వెనుకంజలో ఉండడం అయితే మనం చూడొచ్చు. టీఎంసీ పార్టీని ఈసారి అంటే పబ్లిక్ నమ్మడం లేదని బీజేపీ స్టార్టింగ్ నుంచి చెప్పడం జరిగింది. మేము బీజేపీ స్కెచ్‌లు మాకున్నాయి. బీజేపీ అయితే అన్ని విధాలుగా మేము పోలరైజ్ చేయడానికి ఖచ్చితంగా మేము చూస్తున్నాం. అంటే మేము ఓటు బ్యాంకింగ్‌నైతే ఈసారి ఖచ్చితంగా పబ్లిక్ ఓటు బ్యాంకింగ్‌నైతే మేము ఖచ్చితంగా గ్రాబ్ చేసామని బీజేపీ స్టార్టింగ్ నుంచి చెప్పింది. అదేవిధంగా టీఎంసీ చూసుకుంటే 121, బీజేపీ చూసుకుంటే 149 ప్రెజెంట్ ఉంది. టీవీకే విజయ్ చూసుకుంటే మాత్రం 74 స్థానాల్లో ముందంజలో ఉండడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తర్వాత కేరళ చూసుకుంటే ఎన్డీఏ వచ్చేసి 5, ఎల్డీఎఫ్ వచ్చేసి 51, యూడీఎఫ్ వచ్చేసి 84, ఇంచుమించు అది వన్ సైడ్ అయిపోయింది. అస్సాం చూసుకుంటే మాత్రం ఎన్డీఏ వచ్చేసి ప్రెజెంట్ చూసుకుంటే 70 స్థానాలు, కాంగ్రెస్ 17, అదర్స్ వచ్చేసి 2. అస్సాం కూడా వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పొచ్చు. పుదుచ్చేరి వచ్చేసి ఎన్డీఏ 22, కాంగ్రెస్ 6, అదర్స్ వచ్చేసి 1. ఓవరాల్‌గా కేరళ, అస్సాం, పుదుచ్చేరి మాత్రం ఆల్రెడీ ఒక కొలిక్కొచ్చేసాయని చెప్పొచ్చు. వన్ సైడ్ అయిపోయింది. తర్వాత ముఖ్యంగా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా తమిళనాడు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. డీఎంకే ప్రెజెంట్ 64, ఏఐడీఎంకే 46, టీవీకే వచ్చేసి 74. అంటే ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రెజెంట్ ఫేస్ ఆఫ్ ద పార్టీ అనేది ఏఐడీఎంకి లేదు. అంటే చాలామంది ఎక్స్‌పర్ట్‌లు చెప్పిందేంటంటే టీవీకే అన్నా డీఎంకే ఒక స్థానాన్నయితే భర్తీ చేస్తది గానీ, డీఎంకే స్థానాన్ని భర్తీ చేయలేదని చాలామంది ఎక్స్‌పర్ట్ చెప్పడం జరిగింది. సో, దానికి తలదన్నే విధంగా అయితే ఇక్కడ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ 74 స్థానాల్లో ముందున్న అంటే విజయ్
ఏ రకంగా అయితే ఆ వాక్యూమ్‌ని గమనించడం జరిగింది. ఆ వాక్యూమ్‌ని అయితే ఖచ్చితంగా ఫిల్ చేస్తున్నాడు. ప్రజెంట్ తన గ్లామర్ అంటే మెయిన్ తన సింగిల్ గ్లామర్ ఫేస్ ఆఫ్ ద పార్టీ తనే అయి మొత్తం నడిపించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఇబ్బంది పడ్డాడు చాలా. సో, ఓవరాల్‌గా అయితే 74 స్థానాలు ముందంజలో ఉండడం అనేది చాలా షాకింగ్ విషయము. డీఎంకేకైతే 64, ఏఐడీఎంకే 46. సో, హంగ్ వచ్చే దిశగా అయితే అంటే డీఎంకే, అన్నా డీఎంకే కలిసి మళ్ళీ విజయ్‌ని ఎదుర్కొంటాయా? లేకపోతే ఏఐడీఎంకే అండ్ టీవీకే పార్టీని ఏ విధంగా అంటే 2 కలిసి ఏమన్నా ఎదుర్కొంటాయా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇక్కడ హంగ్ వచ్చే దిశగా అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత అక్కడ ఆహ్, ముఖ్యంగా స్టాలిన్ తమిళనాడు అయితే హంగ్ అయితే వచ్చే దిశగా ఉంది. స్టాలిన్ కూడా వెనుకంజలో ఉన్నట్టయితే ప్రెజెంట్ తెలుస్తుంది. భవానీపూర్‌లో అయితే మమతా, సువేందు మధ్య అయితే హోరాహోరీ పోటీ ప్రెజెంట్ అయితే నడుస్తుంది. తర్వాత ముఖ్యంగా చెపాక్‌లో ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత తమిళనాడులో అయితే ప్రెజెంట్ అయితే హంగ్ వచ్చే దిశగా అయితే అంటే చెపాక్‌లో వచ్చేసి ప్రెజెంట్ స్టాలిన్ వచ్చేసి అంటే స్టాలిన్ వెనుకంజలో ఉన్నట్టయితే మనం ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ చూస్తే అయితే చాలా ఇంట్రెస్టింగ్ కౌంటింగ్ అని చెప్పొచ్చు. ఉదయనిధి స్టాలిన్ అయితే వెనుకంజలో ఉన్నారు చెపాక్‌లో అని చెప్పొచ్చు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ 3 రాష్ట్రాలకు సంబంధించి అయితే వన్ సైడ్ అయిపోయింది. కేరళ, అస్సాం అండ్ తర్వాత పుదుచ్చేరి వచ్చేసి వన్ సైడ్ అని చెప్పొచ్చు. తమిళనాడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. డీఎంకే 64, ఏఐడీఎంకే 46. తర్వాత అదర్స్ వచ్చేసి 0 అని చెప్పొచ్చు. తర్వాత వెస్ట్ బెంగాల్‌లో మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ అది అంటే, అంటే కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే మళ్ళీ దీదీయే వస్తది. దీదీని ఎవరు ఓడించలేరు. దీదీ ఉన్నంత వరకే దీదీదే హవా అని ప్రెజెంట్ అయితే చెప్పడం జరిగింది. ప్రెజెంట్ చూస్తే 149 బీజేపీ, టీఎంసీ 121 ప్రెజెంట్ స్థానాలైతే మనం చేయొచ్చు. సో, ఓవరాల్‌గా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ మాత్రం ఇండియా వైజ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ కౌంటింగ్ జరుగుతుంది. చూడాలి ఇంకా నెక్స్ట్ రౌండ్స్‌లో ఏ విధంగా నెంబర్ గేమ్ కాబట్టి ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఎవరు ఎక్కువగా అంటే మెయిన్ తమిళనాడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరు కైవసం చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. టీవీకే ఒకవేళ విజయ్ వస్తే మాత్రం ఇది ఒక ట్రెమెండస్ అంటే ఒక విజయం అని చెప్పొచ్చు. తర్వాత ఆల్రెడీ అంటే గత తమిళనాడు ఎప్పుడైనా సరే ఒకసారి ఒకరు గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం ఆ పార్టీ వచ్చేది చాలా కష్టం. సో, అన్నా డీఎంకేనా అని మాట్లాడుకున్నారు కానీ టీవీకే విజయ్ని అయితే చాలా కన్సిడర్ చేయలేదు. కానీ లాస్ట్ మూమెంట్ నుంచి మాత్రం కొంచెం ఊపందుకుంది. తన ప్రచారం అయితే ఫేస్ ఆఫ్ ద పార్టీ తానే మొత్తం నడిపించి ప్రజెంట్ అయితే 77 స్థానాలు ముందంజలో ఉండు. తర్వాత టీవీకేస్‌గా 77 స్థానాలు ముందుగా అంటే ఎక్కువ ఆధిక్యంలో ఉన్నారు. 64 మాత్రం ప్రజెంట్ డీఎంకే, 46 అన్నా డీఎంకే ప్రజెంట్ కొనసాగుతుండడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చూసుకున్నాం మనం ఒకసారి. వెస్ట్ బెంగాల్‌లో కూడా దీదీ అయితే కొంచెం వెనుకంజలో ఉందని చెప్పాలి. ఇంచుమించు 148 బీజేపీ, టీఎంసీ వచ్చేసి 121, కాంగ్రెస్ వచ్చేసి 85గా ప్రజెంట్ ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ప్రజెంట్ ఎలక్షన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. విజయ్ తమిళనాడులో మాత్రం ముందంజలో ఉండు ఇంచుమించు 70 స్థానాలకు ముందంజలో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా విజయ్ అయితే ఈ వాక్యూమ్‌ని అయితే బాగా క్లియర్ చేశాడని చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు అంటే ఫేస్ ఆఫ్ ద పార్టీ అనేది అన్నా డీఎంకేకి లేదు. ఆ అన్నా డీఎంకే ఫేస్ ఆఫ్ ద లేదు కాబట్టి కొంచెం డల్ అయిపోయిందని చెప్పాలి. సో, ఇప్పుడు విజయ్ ఆ వాక్యూమ్‌ని అయితే క్లియర్ చేశాడు. ఖచ్చితంగా ఒక మ్యాజిక్ ఫిగర్‌గా దాటేసి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. 77 స్థానాలు రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ డీఎంకే వచ్చేసి ప్రజెంట్ 71 అండ్ అన్నా డీఎంకే 46. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అన్నా డీఎంకేకి జయలలిత చనిపోయిన తర్వాత అంటే ఒక ఫిగర్, ఒక లీడర్ అంటూ లేకపోవడం అనేది పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా ప్రజెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారినది. తమిళనాడు మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ అంటే దేశవ్యాప్తంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో, పవన్ కళ్యాణ్ సునామీ అంటే ఫస్ట్ టైం రాలేదు కానీ సెకండ్ టైం పవన్ కళ్యాణ్ సునామీ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా విజయ్ యొక్క దూకుడు అయితే కనిపించింది. 77 స్థానాలు టీవీకే అండ్ 71 డీఎంకే, అన్నా డీఎంకే 54.